మరిన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రక్షణ చట్టం త్వరగా తీసుకుని రావాలంటూ లాయర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కోర్టు ముందు ఆందోళన చేపట్టింది. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, జూనియర్ లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరింది. వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో పాస్ పుస్తకాలిస్తే ఇప్పుడు ఆ స్థానంలో రాజముద్రతో అందిస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో వ్యాపార సముదాయాలు, కిరాణా దుకాణాలు, హోటళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తూకాల్లో మోసం చేయకుండా అరికట్టడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ బొండా ఉమా తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సినీ నాటక కళాకారులు పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు శ్రీకాకుళం, కర్నూలులో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని, స్టీల్ ప్లాంట్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని కోరారు. ఏలూరులో క్లినిక్ నిర్వహిస్తున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు బైక్తో సహా ఇంటి సమీప కాలువలో పడి మృతి చెందారు. ప్రజా వైద్యుడి మృతికి ప్రమాదమే కారణమా లేక మరేదైనా కోణం ఉందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 396 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల సమితి వ్యతిరేకించింది. విజయవాడ గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సమితి నాయకులు కోరారు. మెకానిక్ డే సందర్భంగా అనకాపల్లిలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ చేసే వాళ్లతో పాటు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకుంటే భద్రంగా ఉంటారని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.